ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? గౌతమ్ బుద్ధ టెంపుల్కి వెళ్తుంటే దారి మొత్తం ఫార్మింగ్ తోటి పొలాలతోటి నిండిపోయింది. చాలా బాగుండింది రూట్ మాత్రం. ఈ గాలిలో ఏమున్నదో రాగాలి తీసిందే ప్రాణం, అలాగే ఉండింది. చూసారా? డీర్ జింకపిల్ల. నేను దాని వీడియో తీస్తున్నంతసేపు అది అలా చూస్తూనే ఉందన్నమాట, వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి. అంత దూరం నుంచి కూడా దానికి కనిపిస్తుంది ఇక్కడ మనుషులు వెళ్తున్నారు అని. అలాగే ఆగిపోయి చూస్తుంది. చాలా క్యూట్ అనిపించింది. దాని తర్వాత ఇంకా నేను బాయ్ చెప్పాను. చెప్పగానే అది వెళ్ళిపోయింది. దానికి ఏదో అర్థమైనట్టు భలే అనిపించింది. ఫైనల్లీ టెంపుల్కి వచ్చేసాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పూర్తిగా టెంపుల్ కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ మీరు చూస్తే కార్ పార్కింగ్ చేసుకున్నారు. సో మేము కూడా కార్ పార్కింగ్ కోసం వెతుకుతుండే అనమాట. మాకు ఇక్కడ ప్లేస్ దొరికింది. సో ఇక్కడ కార్ పెట్టేసి వెళ్ళిపోయాము. ఇంకా ఇదేమో టెంపుల్ ఎంట్రన్స్. సో ఈ స్టెప్స్ ఎక్కితే మనకి అక్కడ టెంపుల్ ఉంది. అండ్ ఆల్సో మనకి ఇలాగా టెంపుల్ ఒకటే కాకుండా మనకి ఇలా పార్టీషన్స్ కింద చేసి టెంపుల్స్ ఇచ్చారనమాట వీళ్ళు. ఇది వచ్చి ఒక టెంపుల్. అంటే ఇలాంటి బుద్ధుడి విగ్రహాలే మళ్ళీ చాలా చోట్ల ఉన్నాయి. సో అదంతా చాలా పెద్ద ప్లేస్ ఉండింది, బట్ ఇంకా మొత్తం పూర్తి అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ మనకి మొత్తం చాలా పాజిటివ్ వైబ్ ఉండింది, పాజిటివ్ ఎనర్జీ ఉండింది. అండ్ ఈ పైన మనం చూసుకుంటే అన్ని బొమ్మలు ఉన్నాయి కదా, అక్కడ ఏం చేశారు అంటే మొత్తం ఒక 1 లైన్లో బుద్ధుడి స్టోరీ లాగా రాశారు. మనం కూడా తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇలా ఈ టెంపుల్కి సంబంధించిన ఎన్నో విషయాలు నేను ఫుల్ వ్లాగ్లో చెప్పాను, బికాజ్ మినీ వ్లాగ్లో అంత టైం లేదు కాబట్టి. సో ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వ్లాగ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. And thank you so much for watching my mini vlog. See you all in the next vlog. Bye.